మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఒక సంవత్సరము దేవుడు మన జీవితాల్లో దయచేసినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించు. మనం ఏమి రీతిగా ఫలించాలో ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తియందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. నూతన సంవత్సరములో నీతి కలిగి, దేవుని యందు భక్తి కలిగి, దేవుని పోలికగా నూతన స్వభావంతో దేవుడు ఉండాలని కోరుతున్నాడు. ఎందుకని గత కాలంలో మనము ఏ విషయాల్లో దేవునికి విరుద్ధంగా జీవించామో, దేవునికి దూరముగా జీవించిన కాలంలో మనము శోధనమయమైన జీవితంలో ఉంటే, అటువంటి శోధనకరమైన జీవితాన్ని నుంచి వెలుగు మార్గం వైపు పయనించాలంటే మన యొక్క జీవితాల్లో దేవుని యందు భక్తి కలిగి, నీతి కలిగి, ఆయన పోలికగా ఆయన స్వభావాన్ని, నూతన స్వభావంతో మనం ఉన్నప్పుడు అనేక విషయాల్లో ఫలించి అభివృద్ధి చెందుతాము. దేవుని సన్నిధికి సమీపంగా ఉంటాం. దేవుడు మనకి ఒక సంవత్సరం ఇచ్చాడు. ఎందుకని? గత సంవత్సరంలో మనం ఏ విషయాల్లో ఫలించలేదు, గత సంవత్సరంలో మనం ఏ విషయాల్లో వెనకబడిపోయాము, గత సంవత్సరంలో ఎక్కడైతే మనము దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నామో, దేవుని కృపకు ఎదురు చూస్తున్న మనం పొందలేని పరిస్థితులు, దేవుని కృపతో నడిపించవలసిన విషయాలు వెనకబడిన పరిస్థితులు, వీటన్నిటినీ కూడా మనం పరిశీలించినప్పుడు ఎందుకని మనం అనుకున్న ఫలాలు పొందట్లేదు, అనుకున్న గమ్యాలు చేరకపోవట్లేదు, మన జీవితాల్లో శోధనకరమైన పరిస్థితులు ఎందుకని వచ్చినాయి, మన కుటుంబంలో మనం ఎందుకని అనేక విషయాల్లో వెనకబడిపోతున్నాము, దేవుని విరుద్ధంగా జీవిస్తున్నాము అనేది మనం గ్రహించినప్పుడు, అటువంటి విషయాల్లో మనం వెనకబడిపోవటకు మనకు ప్రాచీన స్వభావం ఎంతో కారణం. అంటే మనము ఈ రీతిగా చేస్తేనే జీవిస్తామనుకునే యొక్క దుర్బలమైన యోచనలోనే మనం జీవిస్తూ ఉంటాం. దీనికి మించి మనం మార్పు చెందితే మనం జీవించలేమేమో, ఈ లోకంలో ఉన్న రీతులను బట్టి మనము ఈ తప్పిదాలు, పొరపాట్లు, లేకపోతే ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ జీవించాలనుకునే యొక్క క్రియల నుంచి నూతన స్వభావంతో మనం ముందుకు వెళితే ఏ రీతిగా ఫలిస్తామో దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. దేవుడు మరొక సంవత్సరం మనకిచ్చాడు. ఇదే ఉపరాణ రీతిగా లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయము అతనితో చెప్పాను. రకరకాల ఫలాలను ఇచ్చే తోటలను పెంచుతూ ఉంటారు. చాలామందికి అనుభవంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అవి ఒక సమయం తర్వాత ఫలాలను ఇస్తూ ఉంటాయి. వారి జీవితంలో ఆ ఫలాలను బట్టి ఎంతో అభివృద్ధి చెందాలని ఎంతో ఆశతో వాటిని పెంచుతూ ఉంటారు. అటువంటివి ఫలించినప్పుడు ఎంతో వ్యాధనకు గురి చెందుతారు. ఎందుకని? చిన్నప్పటి నుంచి వెదుగుటకు కావలసిన నీరుని, ఎరువులని ఆ రీతిగా ఆ మొక్కలను పెంచుతూ వాటిని ఎదుగుదలను చూస్తూ సంతోషపడి వాటి ఫలాలని చూడాలని ఆశతో ఎదురు చూస్తుంటూ ఉంటారు. అటువంటి యజమాని ఇక్కడ అంజూరపు తోటను పెంచిన తోటమాల దగ్గరికి వచ్చినప్పుడు 3వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఫలించలే. సరే, 1-2 సంవత్సరాలు ఫలించలేదు, 3వ సంవత్సరం కూడా ఫలించలేదు. కాబట్టి ఇంకెంతకాలం చూడాలి? వీటిని నరికేసి, వీటి గురించి ఫలిస్తే అని నమ్మకం లేదు. అంతే కదా. మొదటి సంవత్సరం రావాలి, సరే, ఏదో కారణం 2వ సంవత్సరం రాలే, 3వ సంవత్సరం కూడా రాలే, ఇంకా నాకు ఓపిక లేదు, దీని మీద ఆశ లేదు. దేవుడు కూడా మన జీవితాల్లో మనం దేవుని యందు నిలవాలని ప్రతి సంవత్సరం ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఈ సంవత్సరమైనా మేము దేవుని యందు నిలుస్తాము, లేకపోతే దేవుని నీతిమత్వాన్ని బట్టి జీవిస్తాము, ప్రమాణాలు చేసుకొని సిద్ధపడతాము, ఆచరిస్తూ మొదలెడతాము. మళ్ళీ ఎక్కడో తప్పిపోతూ మళ్ళీ తిరిగి కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ముందుగా ఇటువంటి ప్రమాణాలతోనూ ప్రణాళికతోనూ ఎంతో నిర్ణయాలతో ఉంటాం. కానీ
అమలు చేసేటప్పుడు అనేక శోధనల మధ్యన వాటిని అవలంబించలేక, వాటిని సక్రమైన రీతిలో నిర్వర్తించలేక మరొక సంవత్సరమైన మార్పు చెందుతామని, దేవుని సన్నిధికి వెళ్తామని ఎదురు చూస్తున్న మనకు ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుంది? ఆ తోట యజమాని ఇంకా నరికివేయమన్నాడు. అయితే ఆ తోటమాలి ఏం చెప్తున్నాడు? అయ్యా, ఇంతకాలం మీరు ఎదుగుతున్నంత ఆస్తి ఎదురు చూస్తున్నారు, మరి ఎదుగుతున్నాయి కానీ ఫలించట్లేదు. మరి ఈ సంవత్సరం ఇంకా మంచిగా ఎరువేసి, మంచిగా వాటికి నీరు పోసి, లేకపోతే ఇంకా ఎదగటానికి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి ఫలించే రీతిగా ప్రయత్నం చేస్తే ఫలిస్తే ఏమో ఎదురు చూద్దామని అడుగుతున్నాడు. దేవుడు కూడా మన యొక్క విన్నపాలను ఆలకించి, మన యొక్క ప్రార్థనలు ఆలకించి ఈ సంవత్సరమైన మార్పు చెందుతామని మనం అడిగినప్పుడు మనకి కొత్త సంవత్సరం దయచేస్తున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో మనం ఫలించే రీతిగా, అంటే దేవుని నిలిచే రీతిగా ఉంటామని. గతించిపోయిన సంవత్సరం అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వాళ్ళని చూసాం. అటువంటి కాకుండా మరి ఆయన మన యొక్క విన్నపాన్ని, ప్రార్థన ఆలకించి మరొక సంవత్సరం మనకిచ్చినప్పుడు దేవుడు మంచి ఫలాలు మన నుంచి ఎదురు చూస్తున్నాడు. నీతిమత్తమైన జీవితం గురించి ఎదురు చూస్తున్నాడు. గతంలో నువ్వేదైతే చేయలేకపోయావో, ఏ కారణాలతో మనం వాటిని అవలంబించలేకపోయామో, ప్రణాళికతో ముందుకు వస్తున్నాం కానీ అమలు పరిచేటప్పుడు శోధన పడుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరం అయినటువంటి శోధన పడకుండా మరి ఫలించే రీతిగా ఉండాలి. మరొక సంవత్సరం ఇస్తున్నందుకు దేవుని కృతజ్ఞత చెల్లించి ఈ సంవత్సరం మన ఫలాలు ఇవ్వాలి. కాబట్టి అక్కడ యజమాని ఏమన్నాడు? సరే, ఈ సంవత్సరం ఫలించకపోతే నరికి వేద్దామని చెప్పాడు. అది దేవుడు చెప్పిన ఉపమానం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో మనము మరి ఈ రీతిగా మరణిస్తే ఆయన సన్నిధికి వెళ్ళమని, ఈ రీతిగా మన యొక్క జీవితాలు ముగిసిపోతే ఆయన సన్నిధికి వెళ్ళమని కొన్ని సమయాన్ని మనకు దయచేస్తున్నాడు, కొన్ని అవకాశాలు మనకు దయచేస్తున్నాడు. దేవుని యొక్క కృపణతో ముందుకు నడిపిస్తున్నాడు. వృక్షానికి సరైన మరి పాదులు తీసి, లేకపోతే మంచి నీరు పెట్టి, లేకపోతే ఇంకొక అవకాశాన్ని ఇస్తూ ఎదగలిగిన రీతిగా చేస్తాను, ఫలిస్తుందని మాలి చెప్పినప్పుడు యజమానికి కూడా మరి ఆ యొక్క మాటను బట్టి ఈ సంవత్సరం చూద్దామన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి దయచేస్తున్న సంవత్సరం. మరి ఆ దాన్ని బట్టి మనం ఫలించకపోతే నరికి వేస్తామన్నాడు. కాబట్టి ఎవరి జీవితాలు ఏ రీతిగా ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ సంవత్సరమైనా మన యొక్క నిర్ణయాలు, మన వాగ్దానాలు, మన యొక్క ప్రమాణాలు, లేకపోతే మనం అవలంబించవలసిన వాటిలో ఎక్కడ కూడా లోపము లేకుండా దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మరి నూతనత్వంతో కలిగిన అనేక గొప్ప క్రియలు మనం చూడగలుగుతాం. ఈ కొత్త సంవత్సరాలు ఫలించే మరి బిడ్డలుగా మనము ఎదుగుతూ దేవుని యందు ఉండాలి. అయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు వేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయలు నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను, కాబట్టి దాన్ని నేను కొట్టివేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా చెప్తున్నాడు. ఎంతగానో ఆ ద్రాక్ష తోటను రాళ్లనన్ని వేరి శుభ్రపరిచి మరి ఫలవంతమైన రీతిగా అనేకమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ మంచి ద్రాక్షాలు కాయాలని ఎదురు చూస్తున్నప్పుడు కారు ద్రాక్షాలు కాసే యొక్క పరిస్థితిని చూసినప్పుడు దాన్ని నరికివేయక తప్పదు. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఇచ్చినప్పుడు మన యొక్క ఫలాలు కారు ద్రాక్ష వలె ఉంటే నరికివేయబడే స్థితిలో ఉంటుంది. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని కూడా మనము సక్రమైన రీతిలో దాన్ని మనం పాటించలేకపోతే, అవలంబించలేకపోతే, మన జీవితాలను దేవుని సన్నిధిగా మనం ఎదగలేకపోతే మన జీవితాలు ఫలించి వచ్చేవి కారు ద్రాక్షాలు. అంటే మన యొక్క కుటుంబం, మన యొక్క క్రియలన్నీ కూడా కారు ద్రాక్షాలు. అంటే పాపమైన జీవితంతో మనము ఇచ్చే ఫలాలు ఎంతగానో చేదుకరమైన జీవితాన్ని మనకిస్తాయి. అంటే సంతోషకరమైన జీవితాన్ని, సమాధానకరమైన జీవితాన్ని మనము వదిలి దురాశలతో చేస్తున్న అనేక పాపక్రియలు మనల్ని మరి కారు ద్రాక్షాలు, అంటే దుర్మార్గపు క్రియలతో వచ్చే జీతము మరణానికి దగ్గర చేస్తుంది. అంటే మన యొక్క జీవితంలో ఏది అనుభవించలేని స్థితి, ఆ యొక్క మోసకరమైన జీవితంలో మనము అనేకమైన శోధనల మధ్యన జీవిస్తాము కానీ సంతోషంగా జీవించలేము. ద్రాక్ష మరి ఫలాలు ఏ రీతిగా మనుషులు దాన్ని తిని కానీ అనుభవించలేరు. అటువంటి అనుభవించలేని స్థితిని పొందే కన్నా మనకిచ్చిన ఈ సంవత్సరంలో మంచి ద్రాక్షాలు ఫలించే రీతిగా మనము, మన కుటుంబ సభ్యులు ఎదగాలంటే
దేవుని యందు భక్తి కలిగి, నీతి కలిగి, నూతన స్వభావంతో ఉన్నప్పుడు మంచి ఫలితాలు పొందగలుగుతాం. మరి సౌలు జీవితంలో మనం చూస్తే, సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం నుంచి మనం చూస్తే, సౌలు జీవితంలో పశువుల కాపరిగా ఉన్న సౌలు ఇశ్రాయేలుకి, దేవుని జనాంగానికి మొదటి రాజుగా ఎత్తబడిన మరి గొప్ప దేవుని ప్రణాళికను మనం ఇప్పుడు చూస్తాం. సౌలు మరి బెన్యామీను వంశస్థుడు, కీషు కుమారుడు. ఆ కాలంలో చాలా వరకు పశువులే సంపద, ధనం, ఆదాయం. కాబట్టి పశువులు మేపటం లేకపోతే వాటిని కాయటమే మొదటి వృత్తి. సౌలు కూడా వారి యొక్క తండ్రి గార్దబాల్ని ఎక్కడో దారి విడిచి వెళ్ళిపోయినప్పుడు వెతకటం సహజం. మరి ఊర్లలో మనందరికీ తెలుసు, మన యొక్క పశువులు కొన్నిసార్లు దారి తప్పి వెళ్ళిపోయినప్పుడు వాటిని వెతుకుతూ ఉంటారు, మరి తిరిగి తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి మరి పరిస్థితి ఇక్కడ సౌలు గారికి కూడా వచ్చింది. ఆయన తండ్రి గార్దబాల్ ఇట్లా వెళ్ళిపోయి తీసుకురామన్నప్పుడు ఒక పనివాడిని తీసుకుని వెతకడానికి వెళ్ళాడు. అనేక ప్రదేశాలు వెతుకుతున్నాడు, ఎక్కడా కనబట్టలే. సహజంగా పల్లెటూరులో కానీ ఎక్కడైనా చేస్తారు, గ్రామ పెద్దను అడుగుతారు, లేకపోతే ఎవరైనా చోది చెప్పేవాళ్ళనో, లేకపోతే ఇక్కడ దీర్ఘదర్శిని అడుగుతారు. దీర్ఘదర్శి అంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు, లేకపోతే దేవుని మాటలను చెప్పేవాళ్ళు వెతుకుతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారేమోనని ఒక గ్రామంకి వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ దగ్గర సమీపంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. ఆయన చాలా దేవుని ప్రవచనాలు చెప్తాడు, త్వరగా వెళితే ఆయన మనకి లభ్యం అవుతాడని చెప్పినప్పుడు సమూయేలు దగ్గరికి వెళుతున్నారు. మరి 9వ అధ్యాయంలో మనం చూస్తే అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు మరి ఫిలిష్తీయుల ఇతరుల చేత శోధింపబడినప్పుడు దేవుని యొక్క ప్రవక్తల ద్వారా వారు నియంత్రించబడుతూ జీవిస్తున్నారు. కానీ వారికి కూడా ఒక రాజు కావాలని ఎంతో ఆశ, ఎంతో కోరిక. ఎందుకని? ఇతర ప్రజలకు రాజులు ఉన్నారు, మరి వాళ్ళకి లేరు. ఇతరులకు ఉన్నది మనకు లేనప్పుడు చాలా వ్యాకులత చెందుతాం. ఎందుకని? దాంట్లో ఉన్న ప్రయోజనం మనం గుర్తించాం, కానీ అది మనకు కూడా ఉంటే మంచిదని. వీళ్ళు ఎప్పుడైతే అడిగారో సమూయేలు చెప్తాడు, మీకు ఇంతకాలం నేను న్యాయాధిపతిగానో మరి అన్ని విషయాలు చూస్తున్నా కదా, ఎవరికైనా అన్యాయం జరిగిందా, లేకపోతే మీకు ఎవరికైనా కష్టం జరిగిందా, ఇబ్బంది జరిగిందా, ఎందుకు మీరు రాజు కావాలని కోరుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? మాకు రాజు కావాలి, అంతే, అందరికి ఉంది, మాకు కావాలి. మనం కూడా అనేక విషయాల్లో మొండిగా దేవుని సన్నిధిలో మనం పెడతాం. చాలామందికి ఉన్న స్థితి మనకి రావాలనో, లేకపోతే అటువంటి ప్రయత్నాల్లో అది మంచిదో కాదో, దానిలో ఫలాలు ఏ రీతిగా ఉంటాయో అని యోచించక ఆ రీతిగా చెందాలనుకునే యొక్క ప్రయత్నాల్లో దురాశతో కూడిన అనేకమైన పాపం క్రియలు చేయాల్సిన పరిస్థితులు వచ్చి దేవునికి విరుద్ధమైన జీవితం జీవించిన వారు ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు రాజు కావాలని కోరుకున్నారో సమూయేలు గారు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, ఆ రీతిగా నీకు చూపిస్తానని. ఇప్పుడు గాడిదలను వెతుకుతుని ఒక వ్యక్తి వస్తాడు, అతన్ని నేను అభిషేకించాలి, అతనే మరి ఇశ్రాయేలు కాబోయే రాజు అని. మరి ఆ రీతిగా ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు విన్నాడో సౌలు వెతుకుతూ సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు రాంగని చెప్తాడు, నువ్వు వీటి గురించి వెతుకుతున్నావు, అవి నీకు తప్పకుండా కనబడతాయి అని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో కూడా తెలియజేస్తాడు. అంటే నిన్ను ఇశ్రాయేలుకి రాజుగా చేయబోతున్నాడు అనే విషయాన్ని తెలియపరుస్తాడు. మరి అప్పటి వరకు మరి సౌలు యొక్క పరిస్థితి ఏంటి? సమాజంలో కొంచెం మంచి స్థితే ఉంది, కానీ పశువుల కాపరిగా ఉంటున్నాడు, కానీ ఎవరిపైన అధికుడు కాదు. మరి రాజరికంతో కావలసిన మరి తర్ఫీదులు కానీ యుద్ధ నైపుణ్యుడని ఎక్కడా రాయబడలే. అటువంటి వ్యక్తికి సమూయేలు నువ్వు రాజు అవుతావని చెప్పినప్పుడు ఏమనుకుంటాడు? సహజంగానే మరి ఎంతో ఉత్సాహం రావచ్చు, లేకపోతే ఆ సంతోషం రావచ్చు, అవుతున్న ఉద్వేగం కలగవచ్చు. కానీ అందుకు తన అర్హుడిన అది పొందగలిగిన స్థితి తనకుందని యోచించాడా, సిద్ధపడ్డాడా? దేవుని యొక్క ప్రవచనము, సూచన మన జీవితాల్లో కలగజేసినప్పుడు మనము ఏమైనా యోచించాలి, ఇది జరుగుతుందా, జరగదా? ఇటువంటి మీమాంసతో ఉన్నప్పుడు మన జీవితం అంతా గడిచినా అది ఫలించదు. దేవుని యొక్క సూచన, దేవుని సన్నిధిలో మొరపెట్టిన విషయంలో నువ్వు మంచి కార్యమైనప్పుడు, అది జరుగుతుందని ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆ సూచనలో దేవుని యొక్క కృప నీకు ఉన్నదని నమ్మి విశ్వసించినప్పుడు అది మన జీవితం జరుగుతుంది, నెరవేరుతుంది. కాబట్టి నూతన సంవత్సరంలో మనం యోచించిన కార్యాలు, తలంపులు ముందుకు వెళ్ళాలంటే సౌలు ఏ రీతిగా నమ్మి విశ్వసించాడో, మరి ఆయన చెప్పగానే ఒక పశువుల కాపరి రాజు అవుతాడంటే నమ్మి విశ్వసించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏమని సూచన చెప్పాడు? నువ్వు మార్గ మధ్యలో ముగ్గురు కనబడతారు, రొట్టెలు అవి ఇస్తారు, తర్వాత ప్రవక్తల సమూహం కలుగుతుంది, వాళ్ళందరితో ప్రవచనాలు చెప్తావు, నువ్వు కూడా చెబుతావని సూచనను బట్టి నీవు రాజు అవుతావనే ఒక మాట చెప్పినప్పుడు సౌలు నిజంగా వెళుతున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు కనబడతారు, రొట్టె ఆహారం ఇస్తారు, తర్వాత ప్రవక్తల సమూహంతో కలిసి ఈయన కూడా చెప్పినప్పుడు దేవుని యొక్క కార్యం నా పట్ల ఉందని నమ్మి విశ్వసించి ఆ విశ్వాసంతో సౌలు వెళ్తాడు. అయితే
ఆ ప్రవక్తల సమూహం వచ్చినప్పుడు ఏం జరుగుతుందని వాక్యంలో రాయబడింది. అచ్చట ఊరి దగ్గరకు నువ్వు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితారా వాయించు వారి వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడను. వారు ప్రకటన చేయొచ్చు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సును వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిది అని తోచిన దాన్ని చేయము. అప్పుడు ఏం జరుగుతుందని వాక్యం చెప్పబడింది. దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చును, అది సూచన. అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క మనస్సు కలిగిన వాడివని ఉంటావు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ రావడానికి దేవుడు సిద్ధపాటు ఏ రీతిగా ఏర్పాటు చేశాడు. తన యొక్క ప్రవక్తలను పంపించి వారితో కలిసి ప్రవచనాలు చెప్పినప్పుడు దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు దేవుని మనస్సు కలిగి ఉన్నాడు. సౌలు ఎప్పుడైతే దేవుని మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సూచన బట్టి తను రాజుగా చేస్తానన్న వాగ్దానం దేవుడు నెరవేర్చే రీతిగా నడిపిస్తున్న విశ్వాసంతో ఉన్నప్పుడు మరొక మాట చెప్పబడింది. ఏమని? నీకు ఈ సూచనలు తెలిసిన తర్వాత నీకు మంచిదని తోచినది చేయమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో తన యొక్క కృపను దయచేస్తున్నాడు. తన యొక్క దేవుని యొక్క మనస్సును మనకి కలిగించే రీతిగా కొత్త సంవత్సరంలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అటువంటి మనసు కలిగిన మనము ఏది మంచిదో చేయగలిగిన యోచన మాత్రం దేవుడు మనకే ఇచ్చాడు. సౌలుకి రాజుగా అవుతానన్నాడు. ఆ సూచనలు నెరవేరినాయి. దేవుని మనసు కలిగి ఉన్నాడు. కానీ ఏది మంచిది చేయాలో నువ్వు చేయమన్నాడు. అంటే సౌలు వెంటనే రాజు అయిపోతానని రాజుగా ప్రకటించుకున్నాడా? వెళ్ళిపోయాడా? ఏం చేశాడు? దేవుని ప్రణాళిక చొప్పున ఎప్పుడు దేవుడు నిర్ణయిస్తాడని ఎదురు చూస్తూ తన యొక్క పనిలో వెళ్ళిపోయాడు. అయితే దేవుని ప్రణాళిక అక్కడ ఆగిపోయిందా? మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఆగిపోతుందా? ఈ సంవత్సరం ఏం చేయాలో అనేక నిర్ణయాలతో మనం వచ్చాం. మన యొక్క యోచన బట్టి మాత్రమే జరుగుతుందని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి సౌలుకి ఇచ్చిన ఆధిక్యతను వెంటనే అందుకోవాలని ప్రయత్నం చేయలే. దేవుని ప్రణాళిక ఏం సిద్ధపరిచాడు? ఇశ్రాయేలుని ఎంతగానో హింసించడానికి వచ్చిన అమ్మోనుడి నావాషు ఎబిష్కిలా దగ్గరికి వచ్చి నావాషుని చూసి భయపడిపోయిన ప్రజలందరూ నువ్వేం చెప్పితే మేము అది చేస్తామన్న రీతిగా వారు ఎంతో భయముతో ఆయన దగ్గర ప్రణాళిక లేని పరిస్థితి వచ్చింది. అయితే ఏమంటున్నాడు? మీ యొక్క కుడి కన్నును తీసివేస్తాను, లేకపోతే మిమ్మల్ని ఈ రీతిగా హేళన చేస్తాను, మిమ్మల్ని హింసిస్తాను, లేకపోతే మిమ్మల్ని ఏమైనా చేయగలము మేము అని నావాషు చెప్తున్నాడు. అటువంటి నావాషు యొక్క దాడికి ఎదుర్కోగలిగిన శక్తిమంతులు కారు. వీళ్ళు ఏమన్నారు? 7 రోజుల సమయం ఇవ్వు, ఎందుకంటే మా ప్రజలలో ఎవరైనా సరే వీటి అన్నింటి గురించి సమ్మతించినా లేకపోతే దీనికి విరుద్ధంగా ఏం చేయదలుచుకున్నా మేము 7 రోజుల తర్వాత ఏదైనా కార్యం నిర్ణయించుకుని వస్తామని చెప్పి వారు దూతల ద్వారా ఇశ్రాయేలు జనాంగాందరికీ ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే సౌలు పొలం నుంచి వస్తున్నాడు. ఈ యొక్క దూతలతో వచ్చిన ఈ యొక్క వార్తను విన్నాడు. ఇశ్రాయేలుని హింసించే యొక్క క్రియలు తెలియజేయబడినప్పుడు వీటి నుంచి ఎవరిని ఎదిరించగలరా అనే యొక్క వార్తను అందుకున్నప్పుడు సౌలు అంతకుముందే దేవుని యొక్క మనస్సును కలిగి దేవుని యొక్క సూచనలు ఎరిగి ఇశ్రాయేలు రాజుగా చేస్తాన దేవుడు సమయాన్ని ఇస్తున్నాడని నమ్మి విశ్వసించిన సౌలు తనకు రాజ్యం ఉందా, రాజ్యంలో ప్రజలున్నారా, నేర్పరా, ఇవన్నీ యోచించలేదు. వెంటనే ఒక 2 ఎద్దులను నరికి వాటి యొక్క ముక్కలను అనేక ప్రాంతాలకు పంపించి ఇశ్రాయేలు ఎవరైనా సరే నాతో పాటు సహకరించకపోతే ఈ రీతిగా మిమ్మల్ని చేస్తానని ఒక ధైర్యముతో విశ్వాసముతో అందరికీ పంపించినప్పుడు వారందరూ కూడా ఏకమై సౌలును బలపరిచి అమ్మోనుడైన యోవాషుతో యుద్ధం చేయడానికి సిద్ధమైపోయి వచ్చారు. అప్పటి వరకు సౌలు రాజు కాదు, లేకపోతే సౌలు యొక్క ఆజ్ఞతో పనిచేసే ప్రజలు కారు. 2 లక్షల మంది పైచిలకు యుద్ధ యోధులందరూ వచ్చి సౌలుకు సమర్థించి అమ్మోనుడైన నావాషును ఎదిరించి అక్కడ జయాన్ని పొందగలుగుతాడు. అప్పటి వరకు సౌలు ఒక పశువుల కాపరిగా మాత్రమే ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు సమస్తమును దయచేశాను, కానీ నీకేది మంచిది అది చేయమన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు వదిలేశాడు. ప్రణాళిక చొప్పున ఆ ఒక దుర్మార్గుడైన నావాషు అక్కడికి వచ్చి బెదిరింపులకి వీటన్నిటి చూసి ఇశ్రాయేలు జనాంగము వారికి రాజు ఎందుకు కావాలి, లేకపోతే వారిని రక్షించేవాడు కావాలి. కాబట్టి వారు వెతుకుతున్నప్పుడు సౌలు యొక్క మాటను, సౌలు యొక్క ఆజ్ఞను ఒప్పుకొని నిలబడగలిగి అప్పటి వరకు కూడా వాళ్ళంటే భయపడిపోయిన ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము వారిపై యుద్ధం చేసి గెలవటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకని ఇప్పటికే రాజుగా ఉన్న నావాషు సైన్యముతో ఎంతో తరలి వచ్చి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా సరైన తరిఫిది లేని వాళ్ళు, వీళ్ళకి రాజు లేడు, వీరికి సరైన ఆయుధాలు లేవు,
మరి ఇటువంటి వాళ్ళతో యుద్ధం చేయలేరు, వారు ఏం చెప్పితే అది బానిసలుగా పడి ఉంటారని ఎంతో అవహేళనతో గురి చేసిన సమయంలో మరి దేవుడు ఎప్పుడైతే సౌలుని ఏర్పాటు చేసుకున్నాడని సౌలుకి తెలుసో, మరి ఆ ఏర్పాట్లో దేవుని నిర్ణయము తనకి సమయంలో వచ్చినప్పుడు ఏది మంచిదని యోచించాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి ఈ సమయంలో ఎదురొడ్డి నిలవచ్చు, తన ఒక్కడే ఏం చేస్తాడని యోచించలే. దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి ఈ సమయంలోనే ఒక 2 ఎద్దులను నరికి వారందరికీ కూడా మొక్కలు పంపించి, మీరందరూ నాతో పాటు ఏకీభవించకపోతే రాకపోతే మీ యొక్క ఎడ్లను కూడా ఏ రీతిగా జరుగుతుందనే ఒక వార్తను పంపించినప్పుడు వారందరూ కూడా సౌలు యొక్క ధైర్యాన్ని బట్టి లేదా సౌలు వెనకున్న దేవుని బట్టి విశ్వసించి నమ్మి సౌలును బలపరిచి సౌలును యుద్ధంలో మరి యుద్ధ వీరుడుగా గెలవటానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క జయాన్ని బట్టి తర్వాత మరి సమూయేలు వచ్చి మిస్పాలో సౌలును రాజుగా అభిషేకించిన గొప్ప కార్యం మనం చూస్తే, దేవుడు ఎంచుకున్న ప్రణాళిక మనకిచ్చిన అవకాశము ఈ సంవత్సరంలో ఫలించి అభివృద్ధి చెందే రీతిగా మనం ఉండాలంటే మనం ఆయన ఏదైతే చెప్పాడో ఆ విశ్వాసంలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మ దిగివచ్చే రీతిగా మన యొక్క క్రియలు మన యొక్క నడిపింపు ఉన్నప్పుడు దేవుడి సూచనలను బట్టి మనము ఆత్మను బట్టి మన యొక్క క్రియలు ఏది మంచిదైతే చేయమన్నాడు. కాబట్టి ఆ యొక్క వివేచన మనకే ఇచ్చాడు. కాబట్టి మనం చేసే క్రియలను బట్టి దేవుని సన్నిధి మనం వెంట ఉంటుంది. దేవుడు ఏ రీతిగా మనల్ని దీవించాడని యోచించాం, దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు చేయాలని కోరుకున్నాం, లేకపోతే మన ఓటమి నుంచి గెలుపుకి ఏ రీతిగా మనం ప్రయత్నం చేస్తున్నాము, లేకపోతే మన యొక్క అనారోగ్య పరిస్థితులు, లేకపోతే మన యొక్క దారిద్ర్యపు పరిస్థితుల్లో మోసపోయి జీవిస్తున్న పరిస్థితుల నుంచి విడుదల మనం కోరుతున్నప్పుడు మనం ఏ రీతిగా స్పందించాలి, ఏ రీతిగా దేవుని ఎదగాలి, లేకపోతే దేవుడు ఏ రీతిగా మనం నడిపిస్తాడనుకో మనం ఎదురు చూస్తున్నప్పుడు దేవుని సూచనలను బట్టి నమ్మి విశ్వసించి వాటి యందు నిలిచి మరి యొక్క విశ్వాసముతో మనము పోరాటం చేసినప్పుడు దేవుడు మనకి జయాన్ని తప్పక అనుభవిస్తాడు. కాబట్టి కొత్త సంవత్సరంలో మంచి ఫలాలని మనం ఇచ్చే రీతిగా మన యొక్క ప్రయత్నాలు ఉండాలంటే మన యొక్క యోచన, మన యొక్క క్రియ, మన యొక్క నడవడి దేవునికి అనుకూలముగా, అంటే దేవుని మనసు కలిగి, దేవుని నీతి కలిగి, దేవుని భక్తి కలిగి మనం నూతన స్వభావంతో ఎప్పుడైతే మన యొక్క కార్యాలను ముందుకు తీసుకువెళుతున్నామో మనకి వాగ్దానం చేసిన దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక చొప్పున మనకు ఒక్కొక్క సమయం ఒక్కొక్క రీతిగా మనల్ని నడిపిస్తూ మన యొక్క జీవితాన్ని దేవుని యందు నిలుస్తూ విజయ పదంలోకి నడిపిస్తాడు. కానీ మనము ఎప్పుడైతే పాత స్వభావాన్ని కలిగి ప్రాచీన స్వభావంతో ఇంకను అటువంటి క్రియల వల్లనే మనం ఉంటామనుకుంటే మనలో ఫలించేవి కారు ద్రాక్షాలే. మరి దేవుడు 1 సంవత్సరం మాత్రమే ఇస్తానని అక్కడ చెప్పాడు. మరి ఎన్ని సంవత్సరాలు ఇస్తాడని మనం ఎదురు చూస్తున్నాము. మన యోచన బట్టి కాదు, ఎప్పుడు ఏ సమయం ఎవరికి ఉంటుందో తెలియదు. కాబట్టి మనకిచ్చిన ఈ సంవత్సరంలో మన యొక్క ప్రాచీన స్వభావాన్ని వీడి విశ్వాసంతో కూడి దేవుని యొక్క సూచనలను బట్టి నమ్మి విశ్వసించి దేవుని ఆత్మను పొందగలిగి దేవుని నీతిగా నిలిచి ఆయన క్రియలు చేసే బిడ్డలుగా మనం జీవించాలంటే దేవునికి చిత్తానుసారమైన జీవితంతో మనం ఎంచుకొని ముందుకు వెళ్ళాలి. ఆయన విశ్వాసము నమ్మకంతో మనం చేసే ప్రతి క్రియ కూడా దేవుని యొక్క గొప్ప మహిమను పరిచేదిగా మన జీవితాలు ఉంటుంది. అటువంటి వెలుగుమయమైన జీవితం మనకు కావాలంటే మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మర్చిపోయి మరి నూతన స్వభావంతో దేవుని నిలిచి మనం చేసే పోరాటంలో మరి సౌలు ఏ రీతిగా ఒక పశువుల కాపరి కూడా ప్రజలే రాజు ఎన్నుకునే రీతిగా వెళ్ళాడు. ఒంటరి వాడైన సౌలు అనేక సమూహాలతో కలిగి యుద్ధంలో కూడా జయించగలిగిన వీరుడిగా ఎదిగి రాజుగా అభిషేకించగలిగిన గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. మరి ఈ సంవత్సర కాలంలో నువ్వు ఫలించేది కారు ద్రాక్షల వలె కాకుండా ఫలించు ద్రాక్ష ఏ రీతిగా ఆనందాన్ని సంతోషిస్తుందో ఆ రీతిగా నువ్వు నీ కుటుంబము ఫలించు ద్రాక్ష వలె మంచి ఫలాలను ఇస్తూ దేవుని యొక్క మహిమ పరిచే బిడ్డలుగా ఉండాలంటే మనము నూతన స్వభావం కలిగి ఆయన యొక్క క్రియలు మన పట్ల నెరవేర్చే రీతిగా మనము అందుకునే రీతిగా ఈ సంవత్సర కాలమంతట్లో పొంది ఆయనకు కృతజ్ఞత చెల్లించుకునే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. గతించే కాలం అంతట్లో నీ కృపలో భద్రపరిచి నడిపించి కొత్త సంవత్సరాన్ని దయచేసావు తండ్రి. నూతన సంవత్సరం నూతన దయాకిరీటము మా జీవితాలు దయచేయాలంటే మా యొక్క నూతన స్వభావంతో కూడి నీ యందు నిలిచి నీ యందు భక్తి కలిగి నీ బిడ్డలుగా ఎదిగినప్పుడు మాత్రమే మేము పొందగలుగుతాం తండ్రి. ప్రాచీన స్వభావాన్ని వీడి తండ్రి నూతనత్వంతో కలిగిన మనసులు మాకు దయచేయము. వచ్చే ఆటంకాలు శోధన నుంచి తప్పించము. నీవు ఇచ్చిన మరి గొప్ప అవకాశాన్ని పొందుటకు సరైన మనసు కలిగి సరైన జ్ఞానం కలిగి వివేచనతోనూ శోధన పడకుండాను సమస్యలకు గురి కాకుండాను కృపగల తండ్రి నీ ఉన్నావు. కాబట్టి నీ యందు విశ్వసించి నీ బిడ్డలుగా ఎదుగుటకు నీ యొక్క కృపను పొందుటకు మరి మా జీవితాల్లో మేము ఎన్నో ఫలాలు పొందుటకు మరి అర్హులుగా మరి ఆ దిశగా మా యొక్క జీవితాన్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా,